అంటే రవి చెప్పేది ఏంటంటే, సరే ధోని కోహ్లీ వాళ్ళు చెప్పారు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇండియా అంతా ఒకటే ఉంటాయి, బట్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేశారు. బెట్టింగ్ అనేది నేను అదే అంటున్నానండి, తెలుగు రాష్ట్రం మీరు తెలుగు వాళ్ళు అవి చేస్తున్నారనేది అతను ఆరోపణ. తెలుగు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎలా ఆడగలుగుతున్నారు? ఇండియాలో టిక్టాక్ బ్యాన్ ఎవరైనా ఓపెన్ చేయగలుగుతున్నారా? మరి తెలుగు రాష్ట్రంలో ఎలా ఆడగలుగుతున్నారు? ఇంకొకటి, ధోని చేస్తే వేరే రాష్ట్రం కనుకోకండి. ఇప్పుడు ధోనిని నేను ఇక్కడి నుంచి అభిమానిస్తున్నా, ఇక్కడి నుంచి నేను ఆయన వీడియోలు చూస్తున్నా, ఆయన చెప్పింది నేను చేయను. ఇక్కడి నుంచి ఆ యాప్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదా? ధోని గారు ఒక యాప్ చెప్పారు, ఆ యాప్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటున్నారా? చక్కగా ఓపెన్ అవుతుంది, చక్కగా ఆడుతున్నారు. మీరు 2 ఏళ్ల క్రితం చేశారా అవి? నేను 2 ఏళ్ల క్రితం అండి. దానికి ముందు నేను బోల్డ్ వీడియోస్ చేశాను, అన్ని మంచికి సంబంధించిన వీడియోసే. బెట్టింగ్ యాప్స్ చేయలేదు ఎప్పుడండి? 2 ఏళ్ళు అసలు లేదు కదా పిక్చర్లో. మాకు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో తెలియదు. పెద్ద పెద్ద స్టార్స్ చేస్తున్నారు, సర్టిఫికేట్స్ చూపించారు, ఇది చేశారు. మరి అవన్నీ ఆపరేషన్ ఎలా అవుతుందండి? ఇంకొకటి నేను క్లియర్గా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణంలో ఉంటుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అన్నది ఒక సమస్య అనుకుంటే దాని మూల కారణం ఏమనుకున్నారు? లింకులు ఇక్కడ ఓపెన్ అవ్వడం. ఆ లింక్ కనుక ఓపెన్ అవ్వలేదనుకోండి, ప్రమోట్ చేయడానికి ఎవరికి అవ్వదు, ఆడడానికి ఎవరికి అవ్వదు, సమస్య పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. మరి ఆ లింక్ ఓపెన్ అవ్వకుండా చేయగలిగే అధికారం ఎవరి దగ్గర ఉందో వాళ్ళకే వదిలేయాలి. ఇది అంతే కదా, వెరీ స్ట్రైట్ పాయింట్. ఇప్పుడు బెట్టింగ్ యాప్ లింక్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ. ఈరోజు ఈయన కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఎవరికైతే అవసరం అనుకున్నారో వాళ్ళు చేసేసుకుంటున్నారు. మరి ఆ లింక్ ఆపినప్పుడు ఎవరికి చేయడానికి ఉండదు, ఆడడానికి ఉండదు, అక్కడ ఓపెన్ అవ్వడానికే లేదు కదా. అదేలే, గవర్నమెంట్ లోనే పాలసీలోనే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు మీకు ఇప్పుడు గుట్కా ఉంది, గుట్కా తయారీ మీద నిషేధం లేదు, వ్యాపారం మీద నిషేధం. మరి తయారీ ఎక్కడికి వెళ్తుంది? అది అంతే కదా, అదే కదా ప్రాబ్లం కదా. ఇప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నది అందరూ వేస్తున్నారండి. మరి ఇక్కడ అవుతున్నది, అమ్మకాలు అవుతున్నాయి. మరి ఏం చెప్తాం? ఒక్కటి ఏంటంటే, మేము ఇల్లీగల్ది ఏమీ చేయమండి. ఏ యాడ్ మా దగ్గరికి వచ్చినా అది లీగలా కాదా అన్నది చెక్ చేసుకొని లీగల్ అయితేనే చేస్తాం. దానికంటూ సపరేట్ మనుషులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఈ టీవీల్లోని వాటిల్లోని అన్నింటిలో వస్తున్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఇల్లీగల్ బ్యాన్ అయిపోయిన చేస్తున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. మేము ఆ బ్యానర్ లిస్ట్ చెక్ చేసుకొని చేస్తాం. అది కూడానండి, ఎవరో ఆడమని కానీ. సార్, ఒక్క విషయం, ఎవరిని నాశనం చేయాలని కానీ ఇది కానీ ఉండదు, మాకు అస్సలు ఉండదు. పోనీ ధోని గారికి ఉందనుకుంటున్నారా మీరు? ధోని గారు విన్జా యాడ్ చేశారు, లేదా మన సోను సూద్ గారు ఇంకొకరు యాడ్ చేశారు, వాళ్ళందరూ ఇంకొకరు నాశనం అయిపోవాలనుకుంటున్నారు.